మీరు రైతు బజార్కి వెళ్లి కూరగాయలు కొన్నంత ఈజీగా టాటా లేదా రిలయన్స్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలలో ఒక చిన్న వాటా కొనొచ్చని మీకు తెలుసా? అవును, ఇది నిజం. కానీ మీరు నేరుగా ముఖేష్ అంబానీ గారి దగ్గరికి వెళ్లి సార్ నాకొక 10,000 రూపాయల షేర్స్ ఇవ్వండి అని అడగలేరు కదా. మరి ఆ షేర్స్ ఎలా కొనాలి? అక్కడే మనకొక పవర్ఫుల్ క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తాడు. అతనే స్టాక్ బ్రోకర్. అసలీ స్టాక్ బ్రోకర్ అంటే ఎవరు? సింపుల్గా చెప్పాలంటే మీ ఊళ్ళో ఒక పెద్ద పండ్ల మార్కెట్ ఉందనుకోండి. రైతులు పండ్లు తీసుకొస్తారు, మీరు కొనడానికి వెళ్తారు. కానీ మీరు డైరెక్ట్గా ప్రతి రైతుని వెతుక్కుంటూ వెళ్లి కొనలేరు. మధ్యలో ఒక ఏజెంట్ ఉంటాడు. అతను అమ్మేవాళ్లను కొనేవాళ్లను కలుపుతాడు. అలాగే స్టాక్ మార్కెట్లో షేర్స్ అమ్మేవాళ్లను కొనేవాళ్లను కలిపే ఒక బ్రిడ్జ్ లాంటి వ్యక్తే ఈ స్టాక్ బ్రోకర్. మన దేశంలో బీఎస్సీ, ఎన్ఎస్సీ అని 2 పెద్ద స్టాక్ ఎక్స్చేంజెస్ ఉన్నాయి. కానీ మనం డైరెక్ట్గా ఆ ఎక్స్చేంజెస్కి వెళ్లి షేర్స్ కొనలేము, అమ్మలేము. ఎందుకంటే అక్కడ ట్రేడ్ చేయడానికి స్పెషల్ లైసెన్స్ కావాలి. ఆ లైసెన్స్ ఉన్న ఏకైక సంస్థ లేదా వ్యక్తే స్టాక్ బ్రోకర్. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. గతంలో స్టాక్ బ్రోకర్స్ అంటే చేతిలో ఫోన్లు పట్టుకుని అరుస్తూ ఉండేవాళ్లు. కానీ ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది. మీ మొబైల్లో ఉండే జెరోధా, అప్ స్టాక్స్, గ్రో లాంటి యాప్స్ అన్నీ కూడా మోడర్న్ స్టాక్ బ్రోకర్సే. వీళ్లు మీ తరపున ఎక్స్చేంజెస్తో మాట్లాడి మీ ఆర్డర్స్ని కేవలం కొన్ని సెకండ్ల వ్యవధిలో ఎగ్జిక్యూట్ చేస్తారు. దీనికి వాళ్లు తీసుకునే చిన్న ఫీజునే మనం బ్రోకరేజ్ అంటాం. మీరు ఏ కంపెనీ షేర్స్ కొన్నా అవి సేఫ్గా మీ డీమాట్ అకౌంట్లో స్టోర్ అయ్యేలా చూసే బాధ్యత కూడా వీళ్లదే. దీని వెనక ఉన్న అసలు రహస్యమేంటంటే సరైన బ్రోకర్ని ఎంచుకోవడమే మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీలో మొదటి మెట్టు. అందుకే ఈరోజు మీరు చెయ్యాల్సిన 3 పనులు. మొదటిది, మీరు ట్రేడింగ్ చేస్తున్నారా లేక ఇన్వెస్టింగ్ చేస్తున్నారా అని డిసైడ్ చేసుకోండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ అయితే డెలివరీకి 0 బ్రోకరేజ్ తీసుకునే డిస్కౌంట్ బ్రోకర్స్ బెస్ట్. రెండవది, చాలామంది చేసే తప్పేంటంటే ఏ యాప్ పడితే ఆ యాప్ డౌన్లోడ్ చేస్తారు. మీరు ఎంచుకునే స్టాక్ బ్రోకర్కి ఎలాంటి హిడెన్ ఛార్జెస్ లేవు అని చెక్ చేసుకోండి. అకౌంట్ ఓపెనింగ్ ఫీ, ఏఎంసీ లాంటివి ముందే తెలుసుకోండి. మూడవది, యాప్ వాడడానికి సింపుల్గా ఉందా, కస్టమర్ సపోర్ట్ ఎలా ఉంది అనేది రివ్యూస్ చదివి నిర్ధారించుకోండి. సరైన స్టాక్ బ్రోకర్ని ఎంచుకోవడం అంటే ఒక మంచి స్నేహితుణ్ణి ఎంచుకోవడంతో సమానం. అది మీ ఫైనాన్షియల్ సక్సెస్ని చాలా ఈజీ చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఫైనాన్షియల్ అప్డేట్స్ కోసం ఫిన్ విరాజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.